ఉంటుందంతా నువ్వు నీ కుటుంబం నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటవా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి రద్దు చేసినాక ఏమైంది మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్ మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో ఇప్పుడు ఇక కుడితిల వాడు ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు ఇంకోటి అటేటో వేయండు ఇంకోటి ఇటేటో వేయండు కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి ఏంద్రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు ఇక వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నువ్వు పోలీసుల ముంగట కూర్చో దేనికి రాబాయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అదేదో కార్తీక దీపం సీరియల్ ఉంటుంది దాని లెక్క నడుతుంది కథ అది ఒడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ఏం ట్యాపింగు ఎవంది ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్ రేవంత్ రెడ్డి అనే వాళ్ళు ఉచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిడతలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో నాకేమెరక ఎవరికేమెరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు దొంగలు ఎవడు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలేస్తారా ఏరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుండే మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండల పిచ్చున్నది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు ముఖ్యమంత్రివి పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలిడుస్తా నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కానూన్ ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా 4 మంచి పనులు చేయాలి శభాష్ అనిపించుకోవాలి చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం ఓ మహిళా భవనం కట్టినాం ఓ మార్కెట్ కట్టినాం నువ్వు 4 గట్టు మేము వద్దన్నామా మేము ఒక స్కూల్ కట్టినాం నువ్వు 4 గట్టు మేము 100 కోట్లు తెచ్చినాం నువ్వు 200 కోట్లు నేను ఆపిండా గవి ఏం చేయరట ఒకటే ఎత్తుకున్నారు ఇక వీళ్ళు ఒక లంగ పంచాయతీ అన్నట్టు ఏమన్నా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని మొన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది నాకు ఆయన తిరుగుతూ ఉన్నాడు మహిళలు అడ్డం వచ్చిర్రు ఏమాయి సారు 2 నెలలకి రోడ్ లేదు మన్ను లేదు ఏం చెప్తున్నావు అన్నారు గవర్నమెంట్ అడుకోపో అంటుండు నువ్వేరా గవర్నమెంట్ నైనా నువ్వే మంత్రివి నువ్వే గవర్నమెంట్ మర్చిపోయి నువ్వు అంటే ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నది ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మన కర్మ బాధ ఏంటంటే మీరు చూడరు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టిండ్రు వేదిక మీద ఉన్నారు అంటుండు అంటే